విజయవాడలో అఖిల భారత యాదవ్ మహాసభ కార్యాలయంపై కొందరు వైకాపా నేతలు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రాకుల తులసిరాం మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో తాను నివాసముంటున్న ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందని పోలీసులకు తెలిపారు. ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో తమ నాయకులకు తెలియజేస్తామని తులసిరాం పేర్కొన్నారు. ఈ విచ్ఛిన్నకర శక్తులు మా సంఘం యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా స్టేట్మెంట్లు పెట్టడం, గ్రూపుల్లో సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో విమర్శించడం జరుగుతూ ఉంది. దీని మీద వాళ్ళు మా ఇల్లు కూడా ముట్టడిస్తాం, మిమ్మల్ని వ్యక్తిగతంగా భౌతికంగా కూడా దాడి చేస్తామని మాకు బెదిరింపు కాల్స్ చేయటం జరిగింది. యాదవ సమాజం యొక్క డిమాండ్లను పరిష్కరించాలని మరి ఎన్నికల వేళలో మరి ఆయా రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లటం మేము చేసిన తప్ప. మన డిమాండ్లను మరి ప్రభుత్వము అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు అన్ని పార్టీలకు తెలియజేసి మన సమస్యలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో చేశాం.